హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను నిద్ర లేవంగానే మా నాన్న చెప్తుంటే విన్నానండి. ఈ కసువంతా పీకించేయాలి అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఇదైతే ఒక 1 వీక్ నుండి ఎక్కువైపోతుందండి. నేనే క్లీన్ చేసేద్దామని చెప్పేసి అనుకున్నాను. అంటే ఇంటి చుట్టుపక్కల కాదండి, ఈ మొక్కల్లో మాత్రమే. ఇంకా అనుకున్నాను కానీ చేయడానికి అసలు టైమే కుదరలేదు. వన్స్ మొదలు పెడితే అది పూర్తి అయిపోయేంత వరకు మనమైతే క్లీన్ చేసేయాలి. మధ్యలో ఆపేస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ రాదనమాట. అందుకోసం చెప్పేసి కొంచెం టైం తీసుకొని చేద్దామని చెప్పేసి సైలెంట్గా ఉన్నానండి. కానీ ఈలోపే మా నాన్న అయితే చేయించడం మొదలు పెట్టేశారు. ఇంకా మార్నింగ్ నేను లేచేసరికి ఇంకా అటు సైడ్ అన్నంతా క్లీన్ చేసేసారు. ఇంకా ఇటు సైడ్ అయితే ఈ అక్క అయితే క్లీన్ చేసేసిందండి లోపల మొత్తం. ఇంకా సర్లే నాకైతే కొంచెం పని తగ్గింది అని చెప్పేసి అనుకున్నాను. కానీ నేనే చేయాలి అని చెప్పేసి అనుకున్నానండి. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ నేను చేసేంత వరకు ఇంకా ఆపలేదనమాట. ఇంకా చేసేసారు. ఫైనల్లీ దీనంతా క్లీన్ చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అలానే ఇంటి చుట్టూ కూడా చేసేసారు. ఇంతకు ముందే నిన్నటి ముందే వానైతే పడిందండి. అంటే నైట్లో పడిందనమాట. ఇంకా అలా కొంచెం మెత్తగా ఉండేసరికి మొత్తం క్లీన్గా చేసేసాడనమాట. ఎంత చేసినా వేస్ట్ అనండి. మళ్ళీ 1 వీక్ అలా మళ్ళీ ఇప్పుడు ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చేస్తాయి. ఇంకా 1 వీక్ ఒకసారి క్లీన్ చేయించాలంటే కష్టం కదా. అంటే మనకి దొరకాలి కదండి. వాళ్ళకి కొంచెం లీవ్ ఉండాలి, లేకుంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట చేయించాలంటే. ఇంకా అలా అని చెప్పేసి వదిలేస్తే చీటికలతో బెడద, అలానే పాములతో బెడద ఇలా ఉంటాయన్నమాట. ఇంకా ఫైనల్లీ ఇక్కడైతే అక్క క్లీన్ చేసేస్తుంది. అన్న అయితే ఇంటి చుట్టూ కూడా చేసేసారు. నేనైతే అది వీడియో ఏం తీసుకోలేదండి. ఇంకా ఇంటి ముందర చేస్తున్నారు కదా, ఇంకా దాన్ని మాత్రమే తీసుకున్నాను. ఇంకా ఈ అక్క అయితే నేనైతే కనకాంబరాల చెట్లు అలానే కాకడాల చెట్లు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతానికి. అంటే నేను నాటినప్పుడు కొంచెం బాగానే ఉండిందండి. నాటిన తర్వాత ఒక 1 వీక్ నుండి కసువు రావడం, మొక్కలు రావడం, అంటే చెడ్డ మొక్కలంతా రావడం స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇంకా దాంతో నాకు అది చూసినప్పుడల్లా నాకు ఇంట్రెస్ట్ రాలేదనమాట. కానీ వాటర్ పోస్తూనే ఉన్నాను. అంటే నాన్ స్టాప్గా అయితే పోస్తున్నానండి. ప్రతిరోజు పోస్తాను. లేదంటే మొక్కలైతే ఎండిపోయేవి. అప్పటికి కొంచెం ఎండిపోయి ఇంకో సైడ్ అయితే మొలకలు రావడం, అంటే కొంచెం చిగురు రావడం అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా అక్క అయితే క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది. ఇంకా మెయిన్ పని నాదనమాట. ఇంకా ఆ మొక్కలు అంటే పిచ్చి మొక్కలు ఉన్నాయి కదా, అవి రావడంతో నాకు ఇంట్రెస్ట్ కాస్త తగ్గి వీటినైతే కొంచెం పట్టించుకోలేదనమాట. వాటర్ పోయడం వరకే చేశాను. కానీ ఇప్పుడు నీట్గా ఉంది కదా, ఇంకాస్త నీట్గా చేసుకోవాలి కదా మనం. అందుకోసమని చెప్పేసి నేను ఇక్కడ పాదులు చేస్తున్నానండి. అంటే వాటర్ నిల్వ ఉండడానికి. ఇంకా పాదులు చేసి వదిలేసి వాటర్ పోస్తే మాత్రమే సరిపోదు. లాస్ట్ టైం కూడా అలానే చేశాను కాబట్టి మొక్కలు చచ్చిపోయాయని చెప్పేసి నా ఫీలింగ్. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా కాల్ చేసి అడిగాను అనమాట, యూరియా ఉంటే కొంచెం పంపండి అని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ తోటి. కాకపోతే మా అమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే, యూరియా వేస్తే అప్పటికప్పుడు కొంచెం గ్రోత్ అయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఏం పని చెయ్యదు, అది వద్దు, కానీ ఎరువు ఉంటుంది కదా తిప్పెరువు, దాన్ని వేయి అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా సర్లే అది కూడా మంచిదే కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ పాదులు అయితే చేసేస్తున్నాను ఫస్ట్ అయితే. అక్కడ పిచ్చి మొక్కలు ఉన్నంత వరకు ఓకే, ఇంక మీదట లేట్ చేస్తే మనకి బాగుండదు అని చెప్పేసి నేనైతే చేయడం స్టార్ట్ చేశానండి. ఇంకా నేనైతే ఇప్పటి వరకు కూడా పిల్లలు ఉన్నారు, ఎలా దానికి ఎక్కువ టైం పడుతుంది కదా, ఆ టైం లోపల వాళ్ళు ఏడిస్తే ఎలా అని చెప్పేసి ఆలోచించుకొని ఉన్నాను. ఇంకా మీదట అలా ఆలోచించుకోవడం ఏం లేదండి, ఇంకా చేయడమే. ఇంకా నేనైతే ఇక్కడ పాదులు చేయడం స్టార్ట్ చేశాను. మా అమ్మకి అర్థమైపోయింది, ఏదో పనిలో లీనమైపోయింది, అందుకే పిల్లల్ని అయితే చూడట్లేదు, అంటే ఈ చుట్టుపక్కల రావట్లేదు అని చెప్పేసి అర్థమైపోయింది మా అమ్మకి. ఇంకా మా అమ్మ కూడా నన్ను ఏం డిస్టర్బ్ చేయకుండా ఇంకా ఆమె పట్టుకొని ఇంకా ఆమె ఉందనమాట చూసుకుంటూ. ఇంకా నేనైతే పాదులు చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఎరువు అయితే వేసేస్తున్నాను. అది కూడా తిప్పెరువు మాత్రమే వేస్తున్నాను. ఎలాంటి రసాయక ఎరువులైతే నేను వాడట్లేదండి. వాటి వల్ల అంతగా యూజ్ ఉండదని చెప్పేసి విన్నానమాట. అందుకోసం నేను ఇంతవరకు ఆకున్నా నేనైతే పూల మొక్కలు అయితే ఇంకా పెట్టేదానండి. కాకపోతే ఫస్ట్ ఇవి బతకని ఆ తర్వాత చూద్దాము, అంటే ఇవే బతకపోతే ఇంకా వేరేవంతా పెట్టి యూజ్ లేదు కదా, ఇంకా కొనుక్కొచ్చి మరీ పెట్టాలన్నమాట ఇంకా
పెడితే. ఇప్పుడున్నంత వరకు మనం ఏం కొనలేదండి, కానీ ఇంకా కొంటే మాత్రం ఇంకా రోజా మొక్కలు ఇలాంటివి కొనాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఫస్ట్ ఇవైతే బతకని, ఇవి కొంచెం పెద్దవని, ఆ తర్వాత అయితే కొందాము అని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి వీటిని అయితే గమనిస్తూ ఉన్నానండి. మేము ఊరికి వెళ్ళే రూట్లో చాలా మొక్కలు అయితే ఉన్నాయండి. అంటే ఇండ్ల దగ్గర చాలా మందే పెంచుకున్నారనమాట. నాకు అవి చూసినప్పుడల్లా ఏదో తెలియని ఫీలింగ్, మా ఇంటి దగ్గర ఎందుకు పెరగవు, నేను ఎంత ఇది చేస్తున్నా కానీ ఎందుకు పెరగట్లేదు అని చెప్పేసి ఒకటే ఫీలింగ్ అనమాట. ఇంకా నిజంగా నాకు అలాంటి వాతావరణం చూస్తే నాకు నిజంగా పాజిటివ్ వైబ్ అనమాట. నాకు నిజంగా చాలా ఇష్టం అండి మొక్కలు. ఇంటి దగ్గర పూలు పూయకపోయినా పర్వాలేదు, కానీ మొక్కలు అయితే ఉండాలన్నమాట పచ్చగా. దానికోసం ఎంతో ట్రై చేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు సక్సెస్ అవుతలేదు 5 ఇయర్స్ నుండి. ఇంకా మీదటైనా సక్సెస్ అవుతానా లేదా చూడాలి. సక్సెస్ అవుతాననే అనిపిస్తుందండి, ఎందుకంటే అన్ని చిగురించాయన్నమాట. ఫస్ట్ అయితే ఎండిపోయాయి, ఆ తర్వాత అయితే చిగురించాయన్నమాట. ఇంకా నేనైతే మొక్కలకి ఎరువేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వీటికైతే వాటర్ పోయాలి. ఇప్పటి వరకు చింటూ బిట్టు అలో లేదనమాట. అంటే నా చుట్టుపక్కల ఇక్కడ లేరు, ఇంకా వాళ్ళైతే అటు సైడే ఆడుకుంటున్నారు, ఇటు సైడ్ రాకుండా. నేను అయితే హ్యాపీ. మొక్కలకి ఎరువేయడం కంప్లీట్ అయిపోయిందండి, ఇంకా వాటర్ పోసేస్తే సరిపోతుంది. ఇంకా మొన్న అయితే ప్లాన్ చేశాను కదా, అంటే ఒక వీడియోలో చెప్పాను కదా మీకు, పై నుండి అంటే ట్యాంక్ నుండి నేను కనెక్షన్ అయితే ఇచ్చానని చెప్పేసి. ఇంకా వైర్లే అనమాట, అంటే ఆ పైప్లే అనమాట అటు సైడ్ ఉండేవైతే, అవి ఒకదానికొకటి కనెక్షన్ అయితే ఇచ్చారండి. ఇంకా నాకు తెలియక నేను పై నుండి సెట్ చేశాను. ఇంకా కిందకి వచ్చేసరికి వాటర్ అయితే బాగానే వచ్చాయి, కానీ ఇంకో చెట్టుకు పోయాలి అని చెప్పేసి లాగేసరికి అది మొత్తం ఊడొచ్చి నా చేతిలో పెట్టింది అనమాట. అంతే, మళ్ళీ సెట్ చేయలేదండి. ఇంకా నేనే తీసుకెళ్ళి పోస్తున్నాను. మళ్ళీ సెట్ చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ అదే జరుగుతుందని చెప్పేసి సైలెంట్ అయిపోయానండి. ఇంకా మొక్కలకైతే వాటర్ అయితే పోస్తున్నాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మామిడి చెట్లు, అవి అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ పడినవన్నమాట, మనం నాటినవి అయితే కాదండి. ఇంక సేమ్ అలానే కాకరకాయ చెట్లు కూడా అలానే, ఒక టమాటా చెట్టు అయితే కూడా అదంతా అదే, అంటే విత్తనాల ద్వారా అవి మొలకెత్తినవే, ఇంకా మనం నాటినవి అయితే కాదండి. ఇంకా అంటే మనం నాటిన వాటికంటే అలా అన్ఎక్స్పెక్టెడ్గా పడతాయి కదా, అవేనండి పొడి చెట్లు. మనం నాటకుండానే వస్తాయి కదా, వాటినే పొడి చెట్లు అంటారు. ఇంకా నేనైతే అట్లే అంటానండి. ఇంకా అవే కాకరకాయ చెట్లు అనమాట. ఇంకా వాటికైతే దారాలు కట్టేస్తున్నాను. మనం నాటిన వాటికంటే ఇలాంటివే కొంచెం మంచిగా గ్రో అవుతాయండి, ఇంకా ఎట్లా కానీ చచ్చిపోవు అనమాట. ఇంకా నేనైతే వీటికి దారాలు కట్టేసి ఇంకా మిద్దిపైకి అయితే కెడదామని చెప్పేసి ప్లానింగ్ అనమాట. ఫస్ట్ అయితే కొంచెం చిన్నగానే ఉన్నాయి కదా, ఫస్ట్ ఈ కొయ్యకి అయితే కట్టేసి ఆ తర్వాత దారం తీసి మిద్దిపైకి అయితే వదులుదామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ కట్టేస్తున్నాను. 5 ఇయర్స్ నుండి ఈ చెట్ల కోసం పడిన తాపత్రయం అంతా ఇంత కాదనమాట. ఎక్కడ చెట్లు చూసినా ఇంకా మా ఇంటి దగ్గర అలాంటి చెట్లు ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకోని రోజు లేదు, చూసినప్పుడల్లా అనుకునేదేనండి. ఇంకా ఫస్ట్లో నాటినప్పుడైతే కొన్ని మొక్కలైతే అంటే రోజా చెట్లు అలాంటివి కొనుక్కొని వచ్చాను. కొన్ని అయితే నేను చేన్ల దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. అంటే మా చేన్కి అటు సైడ్ చేన్ దగ్గరికి వెళ్ళేసి అక్కడైతే మొక్కలంతా పెరుక్కొచ్చాను అనమాట, చిన్న చిన్నవి. ఇంకా తెచ్చి నాటినా లాభం లేకుండా పోయిందండి. ఇంకా నేను డెలివరీకి వెళ్ళి వచ్చేసరికి అంతా స్మాష్ అనమాట. ఇంకా మొక్కలైతే ఇలా ఉన్నాయి. మన పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఎరువేసేసాను, వాటర్ కూడా పెట్టేశాను, అంతా అయిపోయింది. ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి మొక్కజొన్నలు అయితే కనిపించాయన్నమాట. వాటిని అయితే ఉడకబెడుతున్నాను తిందామని చెప్పేసి. పిల్లలకి ఇవి చాలా ఇష్టంగా తింటారండి, చింటూ బిట్టు. అందుకోసం అని చెప్పేసి ఉడకబెట్టి వాళ్ళకైతే ఇచ్చేసాను, వాళ్ళు కూడా బాగా తినేశారండి. ఇంకా ఇవాళ మా అమ్మ అయితే శాస్త్రాలు అయితే చేసిందనమాట. మాది కరెక్ట్గా 1 వీక్ నుండి ప్లానింగ్ అనమాట, కుడాలు కానీ శాస్త్రాలు కానీ చేసుకుందామని చెప్పేసి. కానీ అస్సలు టైం కుదరలేదండి. అది చేద్దామన్న రోజే ఏదో ఒకటి వస్తుంది అనమాట పని. ఇంకా అది చేసుకుంటూ దీనికి టైం అయిపోతుంది. ఇదేంటంటే అంటే ఈవినింగ్ చేసి మార్నింగ్ తిందామనే ఇదేం ఉండదండి. అంటే మార్నింగ్ చేస్తే నైట్ వరకు తినచ్చు, ఆ తర్వాత తినడానికి అవ్వదండి, కొంచెం స్మెల్ అయితే వచ్చేస్తాయి నైట్ అంతా అలానే ఉంచేస్తే. అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ చేసుకుంటే ఆ రోజంతా తినచ్చు, అంటే తినాలనిపిస్తే. అంతేగాని నైట్లో చేస్తే అస్సలు తినడానికి మార్నింగ్ బాగుండదండి. అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ టైంలో ఏదో ఒక వర్క్ ఉంటుంది, అలా డిలే అవుతూ వచ్చింది. ఈరోజు అనుకోకుండా చేసిందనమాట. యాక్చువల్గా చెప్పాలంటే కుడాలు చేద్దామని చెప్పేసి అనుకున్నాం.
ఎలాగో పండగ అయితే మిస్ అయింది కదా, పండగకి చేద్దామని చెప్పేసి ప్లానింగ్ అనమాట. కానీ ఆ పండగ ఏమో లేదనమాట. ఇంకా పండగ అయితే లేదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయి చేసేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. పిండి అంతా వేపించుకొచ్చి పెట్టింది కానీ టైం కుదరక చేయలేదండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఇవాళ అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గానే జరుగుతున్నాయి. ఇంకా ఈ శాస్త్రాలు అయితే చేసింది. మార్నింగ్ అయితే కుడాలు చేసుకుందామని చెప్పేసి అయితే చెప్పిందనమాట. సేమ్ శాస్త్రాలు కానీ కుడాలు కానీ ఒకటే పిండి, కాకపోతే శాస్త్రాలకి మనం రాగి పిండి కూడా వాడొచ్చండి. కాకపోతే ఈ కుడాలకి ఏంటంటే బియ్యం పిండి మాత్రమే వాడాలి. ఇంకా బియ్యం పిండి ఎక్కువ వేసుకొచ్చి పెట్టిందిలేండి, బైరొడ్ల పిండి అనమాట. ఇంకా పానకం అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి, రెండింటికి సేమ్ టేస్ట్ పానకం అయితే ఉంటుంది. ఇంకా శాస్త్రాలకు కానీ కుడాలకు కానీ శాస్త్రాలు ఒత్తుతారు, ఈ కుడాలు అయితే చేత్తోనే చేసుకోవచ్చు మనకి కావాల్సిన షేప్లో అయితే. ఇంకలా శాస్త్రం అయితే ఒకటి తినేసానండి, నాకు ఫుల్ అనిపించింది, చాలా హెవీగా అనిపించేసిందండి. ఇంకా మా బిట్టు చూస్తున్నాడు కదా, ఎవ్వరూ లేరు ఇంట్లో, నేనైతే రూమ్లో ఉన్నాను. బిట్టు అయితే వాడంతటి వాడు ఆడుకుంటూ ఇలా హ్యాపీగా ఉన్నాడనమాట. నాకు ఎందుకో వీడియో తీసుకోవాలనిపించింది. అంటే వీడియో ఆన్ చేయకముందు వేరే ఫోజ్ ఇచ్చి కూర్చున్నాడు, అందుకోసం అని చెప్పి కెమెరా ఆన్ చేయంగానే వాడు ఫోజ్ అయితే మార్చేశాడండి. ఇంకా ఈ రిమోట్ అయితే ఒక్క రోజుకి ఎన్నిసార్లు కింద పడి లేస్తుంది, ఎంత తిట్టుకుంటుందో ఏంటో ఈ రిమోట్ నా పిల్లల్ని. నిన్న వీడియోస్ ఏం తీసుకోలేదండి, కానీ మా పక్కింటి అక్క వాళ్ళ ఇంట్లో ఇలా రవ్వ లడ్డు అయితే చేయడానికి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడైతే అక్క చెప్పిందనమాట తీసుకునేది ఇది కూడా అని చెప్పేసి. ఇంకా తీసుకోకపోతే ఫీల్ అవుతుందని చెప్పేసి కొంచెం అయితే తీసుకున్నానండి. రవ్వ లడ్డూల టేస్ట్ మాత్రం భలే వచ్చింది. నిన్న వీడియోస్ ఏం తీసుకోలేదు కాబట్టి తీసుకోలేదు, లేకుంటే పూర్తిగా తీసుకునేదాన్ని. ఇంక ఇలా ఈ రోజు గడిచిందండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.